వెల్కమ్ టు NS5 న్యూస్. గట్కేసర్ మున్సిపాలిటీలో తెలంగాణ స్వాతంత్ర యోధుడు, బంగారు తెలంగాణ స్వప్నికుడు, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 70వ జన్మదినం సందర్భంగా గట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు మరియు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గట్కేసర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ శ్రీమతి ముల్లి పావని జంగి యాదవ్, వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, కౌన్సిలర్లు కొమ్మగోని రమాదేవి మైపాల్ గౌడ్, చందుపట్ల వెంకటరెడ్డి, బండారి ఆంజనేయులు గౌడ్, కొమ్మిడి అనురాధ, రాఘవరెడ్డి, షేక్ జహంగీర్, గట్కేసర్ రైతు సహకార సంఘం బ్యాంక్ మాజీ చైర్మన్ సారా శ్రీనివాస్ గౌడ్, రైతు సహకార సంఘం బ్యాంక్ డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి, మేరుగు నరేష్, మేకల నరసింహరావు, ఎంపాల సుధాకర్ రెడ్డి, కందుకట్ల పద్మారెడ్డి, సెల్వర్ కిరణ్, దేకొండ రఘు, గట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బర్ల హరిశంకర్ ముదిరాజ్, కందుకట్ల రాధాకృష్ణారెడ్డి, బొక్క విష్ణువర్ధన్ రెడ్డి, మైనార్టీ నాయకులు అబ్దుల్ అజీజ్, ఎర్రోళ్ల సత్యనారాయణ, కొత్తకొండ వెంకటేష్, పల్లె విజయ్ గౌడ్, బొట్టు కృపానిధి, ఖలీల్, అయూబ్, మందాడి శ్రీనివాస్ రెడ్డి, పొంత సుధాకర్, ఎండి నజీర్, జహంగీర్, పొట్ల చెరువు శరత్, బర్ల రాములు, నంబియార్ గౌడ్, మల్లికార్జునరాజు, ముత్యం రెడ్డి, మాజీ వార్డు సభ్యులు దేవరకొండ పద్మ, రాజాచారి, వేముల మంజులా యాదవ్, కమలమ్మ, రాజేశ్వరి, పారిజాత, సారా మురళీగౌడ్, బంగారు రాజేష్, బబ్బూరి శ్రీనివాస్ గౌడ్, కానుకంటి నగేష్, బిజిలి, సదానందం, మనోజ్ గౌడ్, నర్రా పోచయ్య ముదిరాజ్, పవన్ కుమార్, రాజేష్ గౌడ్, డాక్టర్లు, వైద్య సిబ్బంది, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు, మాజీ వార్డు సభ్యులు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కమిటీ సభ్యులు, అనుబంధ కమిటీ సభ్యులు, క్రియాశీలక కార్యకర్తలు, అభిమానులు, తెలంగాణ ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు. చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా మన గట్కేసర్ మున్సిపాలిటీలో మన గవర్నమెంట్ హాస్పిటల్లో పనులు పంచే కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైర్మన్గా పావని జంగయ్య యాదవ్ గారు, వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి గారు, కౌన్సిలర్లు, కోఆప్షన్లు, పార్టీ వివిధ విభాగాల కార్యకర్తలు, నాయకులు, సీనియర్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ బర్త్డే సందర్భంగా మా హాస్పిటల్లో చైర్మన్ గారు, మరి మా ప్రెసిడెంట్ గారు, మా కౌన్సిలర్లు, కోఆప్షన్స్, మరి మా కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి ఇవాళ వచ్చేసి మరి పండ్లు పంపిణీ కార్యక్రమం బర్త్డే భాగంగా పండ్లు పంచడం జరిగింది. ఈ కార్యక్రమం ఎంతోమంది ఇలా చాలా పెద్ద ఎత్తున వచ్చి ఇలా దాన్ని ఘనవిధంగా భావించి అందరూ సంతోషంగా పనులు పంచుకుంటూ అందరూ ఇలా బర్త్డే సందర్భంగా ఎన్నో జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ గత ప్రభుత్వం చేసిన ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇవి ఇంతకుముందు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది వీళ్ళందరూ చర్చించుకోవడం జరుగుతుంది. ఇవాళ మా గవర్నమెంట్ పోయినందుకు బాధ లేదు, కానీ వచ్చిన గవర్నమెంట్ ఏం చేస్తారని చాలామంది బాధపడుతుంది. కాబట్టి ఆ గవర్నమెంట్ పనులు చేసేదాకా మేము ఏమి విడిచిపెట్టాం. కరెంటే కానీ నీళ్ళే కానీ ఏదైనా ఏది తేలేకపోతుంది. కాబట్టి కరెంటు 24 గంటలు చెప్పిన కరెంటు ఇలా రాలేకపోతుంది. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అనేక కార్యక్రమాలన్నీ వెనుకబడిపోయినాయి. కాబట్టి రైతు బంధు కానీ నీతి బంధులు అటువంటి అన్ని కుట్టిపడిపోయినాయి. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏం చేస్తలేదు. కాబట్టి అందరినీ కేసీఆర్ తరఫు నుంచి మా ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరిని మేము నిర్వహిస్తాం. పబ్లిక్లో ప్రతి ఎప్పుడు మేము ఉన్నా, గవర్నమెంట్ ఉన్నా లేకున్నా పబ్లిక్ ఎమ్మటి ఉంటుకుంటూ మేము అందరూ పబ్లిక్ సేవ చేస్తామని ఘనంగా కేసీఆర్ గారి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారి బర్త్డే సందర్భంగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో పళ్ళ పంపిణీ కార్యక్రమంలో బండారి శ్రీనారాయణ గారి ఆధ్వర్యంలో, పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ పళ్ళ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి వైస్ చైర్మన్ కానివ్వండి, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, పార్టీ కమిటీ సభ్యులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఇలా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఎలా అంటే మనం హాస్పిటళ్ళల్లో వచ్చి పనులు చేయడం కానివ్వండి, గవర్నమెంట్ ఇళ్ళల్లో పోయేసి కూడా చేయడం కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే బాగుంటుంది. అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న మన మాజీ ముఖ్యమంత్రి గారు ఈరోజు మనకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చి మన రాష్ట్రాన్ని ఎంతో ముందంజలో నడిపించి మన రాష్ట్ర సాధకుడు ఇంకా ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, ఇంకా దేశాన్ని కూడా పాలించాలని కోరుకుంటూ, ఇలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన